హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. మదనపల్లి ఇష్యూ రోజు రోజుకి చిలికి చిలికి గాలివాన అవుతుంది. ఇక పెద్దిరెడ్డి చేసిన అక్రమాల చిట్టా ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఈ విషయంలో ఏపీ గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. ఈరోజైతే అనేక మంది కలెక్టరేట్ కార్యాలయం ముందు వందల మంది జనాభా వాళ్ళ అర్జీలు పట్టుకొని పెద్దిరెడ్డి మా భూములు లాక్కున్నాడు, మమ్మల్ని ఈ విధంగా చీట్ చేశాడు, మాకు అన్యాయం చేశాడు అని చెప్పేసి వాళ్ళ అర్జీలు పట్టుకొని నిలబడి ఉన్నారు. సో ఇంతమందికి అన్యాయం చేయడమా అని షాక్ అవ్వాల్సిన పరిస్థితి, అంత ఘోరంగా ఉంది. అలాగే మదనపల్లిలో ఈ ఫైళ్ళ దహనం కూడా, ఈ సబ్ కలెక్టరేట్ ఆఫీసులో ఫైళ్ళ దహనం ఎట్లా జరిగింది, అసలు దీని వెనక ఎవరున్నారో అనే ప్రశ్నలు బయలుదేరినప్పుడు కూడా అన్ని వేళ్ళు పెద్దిరెడ్డి వైపే చూపిస్తున్నాయి. సో మాజీ మంత్రి, వైసీపీలో ఎంతో కీలకమైన నాయకుడు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు అన్ని విధాలుగా కూడా కార్నర్ అయ్యే పరిస్థితి వచ్చింది. సో ఆయన్ని ఏపీ డీజీపీతో సహా డీజీపీ, సిఐడి చీఫ్లు కూడా వెళ్ళి అక్కడ మదనపల్లిలో తిష్ట వేశారు. అక్కడ మొత్తం పరిశీలించి వాళ్ళు పరిశీలించిన దాన్ని బట్టి ఇది కేవలం షార్ట్ సర్క్యూట్ కాదు, ఈ ఫైళ్ళ దహనం అనేది పూర్తిగా ఇదేదో కుట్రతో జరిగింది అని చెప్పేసి వాళ్ళు కూడా నివేదిక ఇచ్చారు. సో ఇక నుంచి ఇప్పుడు సిఐడి దర్యాప్తు స్టార్ట్ అయిపోయింది. ఇక ఆ దర్యాప్తులో ఏమేమి విషయాలు వెలుగులోకి వస్తాయి, అసలు ఆ ఫైళ్ళ దహనం వెనుక ఏం జరిగింది అనేది చూద్దాం. దాంతోపాటు అక్కడి ప్రజలకు ఆయన చేసిన అన్యాయం కావచ్చు, అక్కడ ఆయన పరిపాలన ఏ విధంగా ఉందనేది ఒకసారి గమనిస్తే, ఆయన రోడ్డు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆయన ఇంటికి ఈ కార్పొరేషన్ శాఖ నుంచి రోడ్డు వేయించుకొని ఆ రోడ్లో ఇంకెవరూ వెళ్లకుండా గేట్లు వేసేసి మూసేసిన పరిస్థితి ఉంది. ఆ రోడ్డు మొత్తాన్ని పార్కింగ్ వాడుకోవటం కానీ ఈ విధంగా చేస్తూ వచ్చాడు. మొత్తానికైతే దీని విషయంలో ప్రజలు కూడా రియాక్ట్ అవ్వడము, గట్టిగా అడగడంతో ఇప్పుడు ఆ రోడ్డు ఓపెన్ చేయడం జరిగింది. సో ఇది పరిస్థితి. అయితే ఈ పెద్దిరెడ్డి గత ప్రభుత్వంలో ఆయన చేసిన పని ఏంటంటే, అనేక అక్రమాలు, ఇప్పుడు ఏదైతే కరకట్ట మీద కూడా కొన్ని ఫైళ్ళు దహనం జరిగింది, కృష్ణానది కరకట్ట మీద. సో అక్కడ కూడా అనేక అక్రమాలకు సంబంధించిన ఫైళ్ళు దహనం చేశారు అన్న ఆరోపణ వచ్చింది. ఈయన పర్యాటక శాఖ అట్లాగే అటవీ శాఖకు సంబంధించి ఈ ముఖ్యంగా ఆ ఫైళ్ళని కరకట్ట మీద దహనం చేశాడని చెప్పేసి అప్పట్లో ఒక వ్యక్తి కేసు పెట్టడం ఇదంతా అయింది. దాంతోపాటు గత ఆదివారం ఇక్కడ మదనపల్లిలో కలెక్టరేట్ ఆఫీస్లో ఒక ఫైళ్ళు ఉండే ఏదైతే రూమ్ ఉందో ఆ రూమ్ వచ్చేసి 22A సెక్షన్ అనమాట. సో ఈ రూమ్లో ఫైళ్ళ దహనం జరిగింది. అంటే ఫైళ్ళు తగలబడిపోయాయి, దగ్ధమైనాయి. ఇందులో దాదాపు 2400 ఫైళ్ళ కన్నా ఎక్కువగా ఉన్నాయి ఫైల్స్. ఈ ఫైల్స్ దాదాపు కేవలం ఇప్పుడు మిగిలింది అయితే 700 ఫైల్స్ మాత్రమే మిగిలాయి, మిగతాయి అన్నీ కూడా తగలబడిపోయాయి. ఇది పరిస్థితి. సో ఇందులో ఆయన చేసిన అక్రమాలకు సంబంధించినవి ఉన్నాయి. సో అవన్నీ కూడా వెలికి తీయాలనేది ఆరోపణ. అయితే ఆయన నుంచి వచ్చేది ఏంటంటే, లేదు మీరు కావాలంటే మిథున్ రెడ్డి ఏమంటున్నారంటే, కావాలంటే మీరు ఆన్లైన్లో చూసుకోండి, ఎవరైనా భూములు లాక్కున్నా, ఏమైనా అక్రమాలు చేసినా అవన్నీ ఆన్లైన్లో కనబడతాయి కదా, మీరు అక్కడ చూసుకుంటే సరిపోతుంది, ఎందుకు ఈ విధంగా మీరు కావాలని ఆరోపణలు చేస్తారు, ఎందుకు బ్యాడ్ చేయాలని క్రియేట్ చేస్తున్నారని ఆయన మాట్లాడడం జరిగింది. అక్రమాలు చేసిన ఆన్లైన్లో పెట్టుకొని అంత పబ్లిక్గా బెటర్ కదా. ఇప్పుడు అటవీ శాఖ భూములు ఉన్నాయి, అటవీ శాఖ భూముల్ని ఎంత దోచుకున్నారు ఏంటి అనేది ఆన్లైన్లో ఎలా ఉంటుంది. అలాగే ప్రజలవి కూడా ఇప్పుడు వాళ్ళవి వీళ్ళు ఫేక్గా తయారు చేసుకున్నవి, సో ఆన్లైన్లో ఎక్కించకపోయినా వీళ్ళ దగ్గర పత్రాలతోటి అనేక ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఉంది ప్రజల్ని. అక్కడ రెవెన్యూ శాఖ అధికారులు కూడా సరిగ్గా స్పందించకపోవడం, ప్రజలు వచ్చి మేము మొత్తుకున్నాము, మా భూములు లాక్కున్నారు, మమ్మల్ని కొడుతున్నారు, మేము వెళ్ళి అడిగితే అని చెప్పేసి ప్రజలు కూడా రెవెన్యూ శాఖ ఆఫీసుల ముందు కూర్చొని వాళ్ళు ఎంతో పోలీస్ కేసులు పెట్టినా కూడా ఏమాత్రం రియాక్షన్ లేదు, ఎవరూ పట్టించుకోలేదని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత దాదాపు 100 మంది వచ్చేసి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ముందు ఉన్నారు. ఇది పరిస్థితి. సో వీటన్నిటికి సంబంధించిన ఆన్లైన్లో ప్రూఫ్లు ఎంతవరకు ఉంటాయి, కావాలంటే ప్రూఫ్లు చూసుకోండి అన్నారు, ప్రూఫ్లు ఏమో తగలబెట్టేశారు. సో ఇంకెక్కడ అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఆ తగలబెట్టిన సన్నివేశం కూడా మామూలుగా అయితే కలెక్టర్ ఆఫీస్లో దాదాపు 4 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. అలాగే మొత్తం కూడా సిస్టమ్ అంతా కూడా పకడ్బందీగా ఉంటుంది, సీసీ కెమెరాలు ఉంటాయి, ఇదంతా ఉంటుంది. అయినా సరే అర్ధరాత్రి 12 ఆ టైంలో కూడా ఒక గవర్నమెంట్ ఆఫీసరు ఆ కారిడార్లో తిరుగుతున్నాడు. సో ఆయనకి ఏంటి అక్కడ పని అనే క్వశ్చన్ కూడా బయలుదేరింది. సో ఈ విధంగా అనేక ప్రశ్నలు ఉన్నాయన్నమాట. సో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కావచ్చు, అలాగే సిఐడి చీఫ్ రవిశంకర్ కావచ్చు, వీళ్ళు వెళ్ళి దాన్ని దర్యాప్తు చేసి అక్కడ మొత్తం తగలబడిందంతా చూసి ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరగలేదు, ఇది వేరే జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఇక చంద్రబాబు గారు కూడా సిఐడి విచారణకు ఆదేశించారు. ఇప్పుడు సిఐడి విచారణ జరగాల్సి ఉందన్నమాట. సో ఈ విచారణలో ఏం జరుగుతుంది, ఏం తేలుతుంది అనేది ఒకసారి చూడాల్సి ఉంది. ఇదే విధంగా 2022లో కూడా ఫైల్ మాయం చేయడం అనేది కూడా జరిగింది. అది కూడా ఈయన పెద్దిరెడ్డి నిందితుడుగా ఉన్న కేసుకు సంబంధించి అప్పట్లో నెల్లూరు కోర్టులో ఒక ఫైల్ దాచిపెడితే, ఫైల్ ర్యాక్స్ ఉంటాయి కదా, ఆ ర్యాక్స్లో ఉంటే ఎవరో తెలియని వ్యక్తులు, మొత్తానికి ఆ రిపేరింగ్ వర్క్ అది అని చెప్పి వచ్చిన వ్యక్తులు కుక్క అరిస్తే దానికి భయపడి అక్కడికి లోపలికి వెళ్ళారు, అనుకోకుండా అక్కడ ఫైల్ మాయమయ్యాయని చెప్పి చెప్తున్నారు.
నిజానికి కొట్టేయడానికి వచ్చిన వాళ్ళే అక్కడికి వెళ్ళి అక్కడ కూడా అనేక ఫైల్స్ ఉంటాయి, వేల ఫైల్స్ ఉంటాయి. ఆ వేల ఫైల్స్లో కరెక్ట్గా ఇవే ఫైల్స్ ఎలా తీయగలుగుతారు వాళ్ళు అన్న ప్రశ్న బయలుదేరింది. సో అవి కూడా కొట్టేయడం జరిగింది. అక్కడ ప్రూఫ్లు లేకుండా చేశారు. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో జగన్ ఇక ఆ కేసును వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశాడు, ఆ కేసులే వద్దు అన్నట్టుగా. సో కానీ దానికి సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. లేదో ఆ కేసు నడవాల్సిందే అని చెప్పేసి అంటే ఇక ఆయన ఆగిపోయాడు. మొత్తానికైతే ఆ కేసు ముందుకు వెళ్లకుండా ఏదో ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు వాళ్ళ ప్రభుత్వంలో. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఈ కేసు విషయంలో కూడా, ఈ ఫైల్స్ మాయమైన విషయంలో కూడా మళ్ళీ కేసు బుక్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా విచారణ జరిగే పరిస్థితి అయితే ఉంది. సో ఇది ఈ విధంగా ఉంటే మద్యం అక్రమాలకు సంబంధించిన ఫైళ్లు కూడా మాయం చేశారు అన్న కేసు అయితే ఉంది. సో దీనికి సంబంధించి చూస్తే గత ప్రభుత్వానికి సంబంధించి ఆయన ఐఆర్టీఆర్ మాజీ అధికారి వాసుదేవరెడ్డి, ఈ వాసుదేవరెడ్డి కొన్ని ఫైల్స్ని తన కారులో పెట్టుకొని తీసుకెళ్తున్నట్టుగా ఎవరో చూసిన దాన్ని వాళ్ళు తిరిగి పోలీసులకు చెప్పడము, దాని మీద కూడా కేసు నమోదవడం జరిగింది. మామూలుగా అయితే మద్యం అక్రమాల మీద నిన్ననే అసెంబ్లీలో సిఐడి విచారణకి చంద్రబాబు ఆదేశించడము, మొత్తం శాసనసభ అంతా కూడా దానికి ఆమోదం తెలపడం చూసాం. సో సిఐడి విచారణ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో దాంట్లో ఈయన ఇప్పుడు వాసుదేవరెడ్డి కూడా ఒక నిందితుడిగా ఉన్నాడు. సో ఇప్పుడు ఆ ఫైళ్ళ విషయం కూడా తేలాల్సి ఉంది. ఇట్లా 1 కాదు 2 కాదు అనేక శాఖలకు సంబంధించిన ఫైళ్ళు మాయమవడాలు, ఫైళ్ళు దగ్ధమవడాలు, షార్ట్ సర్క్యూట్లు జరగడాలు ఈ విధంగా ఏపీలో ఉందన్నమాట. సో ఎన్ని అక్రమాలు జరిగితే ఈ విధంగా జరుగుతుందన్న ప్రశ్న బయలుదేరుతుంది. అభివృద్ధి సంగతి అలా ఉంచి రాబందుల్లాగా ప్రజల భూముల్ని లాక్కొని, ప్రజల ఆస్తుల్ని లాక్కొని తిన్న తర్వాత ఇప్పుడు మాయమయ్యాయి, మీరు ప్రూఫ్లు చూసుకోండి అంటే ఎక్కడి నుంచి వస్తాయి ప్రూఫ్లు? సిఐడి మరి ఒకవేళ ప్రూఫ్లు లేకపోతే ఈ కేసును ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందనే ప్రశ్న అయితే ఉంది. కానీ ఇలాంటి వాళ్ళందరికీ శిక్ష పడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ మద్యం అక్రమాల విషయంలో అయితే వాసుదేవరెడ్డి మీద వేటు వేయడం జరిగింది. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అలాగే మిగతా అధికారులు కూడా ఏవైతే ఈ ఫైళ్ళ దహనం ఉంది కదా, ఈ ఫైళ్ళ దగ్ధం విషయంలో కూడా కొంతమంది అధికారులు అనుమానితులు ఉన్నారు. సో వీళ్ళని విచారణిస్తూ ఉన్నారు. దీంతోపాటు ఈ కరకట్ట మీద జరిగిన దాని విషయంలో కూడా అక్కడి అధికారులు కూడా కొంతమందిని సస్పెండ్ చేశారు. ఈ విధంగా సస్పెండ్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా అనేక మంది అధికారులు ఎవరైతే ఈ గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి ఈ విధంగా అక్రమాలకి సహాయం చేశారో వీళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేస్తూ వస్తున్నారనమాట. సో ఈ అధికారులకైతే వేటు తప్పదు. ఆల్రెడీ అనేక మంది ఎస్పీలని మార్చిన పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారన్న కారణంతో ఎస్పీలని మార్చారు. అలాగే అనేక మంది ఐఏఎస్లను కూడా మార్చిన పరిస్థితి ఉంది. సో మరి వీళ్ళ మీద కేసులు అయితే నమోదు కాలేదు, కానీ ఎస్పీలు ఐఏఎస్ల మీద, వీళ్ళ మీద అయితే ఎవరైతే ఈ రెవెన్యూ శాఖలు, కలెక్టర్ ఆఫీస్ శాఖల మీద అయితే కేసులు నమోదైన పరిస్థితి ఉంది. మరి ఇక ఫ్యూచర్లో ఏమేం కేసులు నమోదవుతాయో చూడాలి. ఇంకా ఏమేమి అక్రమాలు బయటకు వస్తాయో కూడా చూడాల్సి ఉంది. కానీ ఇదంతా కక్షపూరిత రాజకీయంగా మాత్రమే కాకుండా నిజంగా అవినీతి చేసిన అధికారులని సస్పెండ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తే బాగుంటుంది. కేవలం వీళ్ళ టార్గెట్ చేసుకొని ఇప్పుడు పెద్దిరెడ్డి అంటే ఈయన చంద్రబాబును ఓడించడం కోసమే జగన్ ఆయన నియమించడం జరిగింది. ఆయన కుప్పంలోనే ఎక్కువగా ఉండి, ఎందుకంటే వీళ్ళిద్దరూ గతంలో మిత్రులను కూడా అంటారు. సో వీళ్ళు ఏదో కలిసి చదువుకున్నారని కూడా అంటారు. కాకపోతే చంద్రబాబుకు సరైన ప్రత్యర్థిగా ఈయన భావించి పెట్టడము, ఆయన కుప్పంలో ఉన్న అభ్యర్థికి ఈయన ఫుల్ సపోర్ట్ ఇవ్వడము, కుప్పంలోనే ఉండి ఎంకరేజ్ చేయడం, ఇదంతా చూసాం మనం. సో ఈ విధంగా చేసిన తర్వాత అంటే చంద్రబాబు ఓటమిని కోరుకున్నాడు కాబట్టి అది జరగలేదు. మొత్తానికి ఈ కక్ష పెట్టుకొని చంద్రబాబు ఈయనను టార్గెట్ చేశాడన్న ప్రశ్న కూడా బయలుదేరింది. అయితే ఈయన చేసిన అక్రమాలన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. అయినా సరే ఇది రాజకీయ కక్షతో చేస్తే కేవలం ఆ వ్యక్తిని మాత్రమే టార్గెట్ చేసి ఒక లాజికల్ ఎండ్కి తీసుకురాకుండా, ఒక సరైన సొల్యూషన్ ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళని అరెస్ట్ చేసేసి ఇంక అయిపోయిందంటే కాదు, సొల్యూషన్ కూడా కావాలి. ఈ అవినీతి అన్యాయం జరిగిన ప్రజలందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ కూడా మరి తిరిగి వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇవ్వడము ఇదంతా జరగాలి. అలాగే ఈ రెవెన్యూ శాఖలో, కలెక్టర్ ఆఫీసుల్లో ఈ అవినీతికి ఎవరైతే ఎంకరేజ్ చేసి అవినీతికి వీళ్ళు దోహదం చేశారో ఆ నాయకులను కూడా, ఆ అధికారులను కూడా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడే దీనికి ఒక ఎండింగ్ వస్తుంది. అలాగే కరప్షన్ విషయంలో ప్రభుత్వం సిన్సియర్గా పనిచేస్తుంది అన్న విషయం కూడా ప్రజలకు అర్థమవుతుంది. లేకపోతే అన్నిట్లాగానే ఇది కూడా అయిపోతుంది. మళ్ళీ వాళ్ళ ప్రభుత్వంగానే వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ ఉన్న లీడర్లను అరెస్ట్ చేయడం, ఇదే ప్రోగ్రామ్ సరిపోద్ది అనమాట. సో ఇది కాదు రాజకీయం. సో సరిగ్గా ప్రజలకు న్యాయం చేసే రాజకీయం అయితే కావాలి.